మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత లోపం లేదని అడిషనల్ ఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ప్రతిరోజు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పారు. 5 బృందాలుగా ఏర్పడి ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ప్రధానంగా ఆధారంగా ఉందని, ఫుటేజీ ఇస్తే విచారణ త్వరగా జరుగుతుందని అన్నారు. మొన్న రీసెంట్గా ఫిబ్రవరి 5వ తారీఖున ఎక్స్-సీఎం గారి ఇంటి ఆపోజిట్లో చిన్న ఫైర్ ఇన్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. అన్ని కోణాల్లో ఈ యొక్క కేసుని ఒక ఫైనల్ కంక్లూషన్కి వచ్చే విధంగా అన్ని కోణాల్లో దీన్ని విస్తృతంగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 5 టీమ్స్ కూడా మనం ఫామ్ చేశాము, ఎలా జరిగిందని చెప్పేసి. సో మెయిన్గా మనకి కేసులో మనకు వచ్చేసరికి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ కేసుకి సంబంధించి. దానికి సంబంధించి మనము ఐఓ గారు అయినటువంటి సిఐ తాడేపల్లి గారు మనకి ఏదైతే సీఎం గారు ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ ఎవరైతే మనకి పిటిషన్ కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి నారాయణమూర్తి అనే వ్యక్తి గారికి ఆయన్ని సీసీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్లియర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే మనకి ఇష్యూ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఇచ్చి మనకి పోలీస్కి సహకరించడానికి సంబంధించి. సో మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారంటే, మనకి గవర్నమెంట్ ఫార్మ్ అయి మారిపోయిన తర్వాత మా దగ్గర ఎటువంటి సీసీ ఫుటేజెస్ లేవు, సీసీ కెమెరాలు కూడా తీసేశారన్నట్టు వాళ్ళు మనకి రాతపూర్వకంగా మనకి సమాధానం ఇవ్వడం జరిగింది. దాని మీద మనకి యాక్చువల్గా అయితే అక్కడ కెమెరాస్ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి కూడా. సో మనం ఏంటంటే హార్డ్ డిస్క్ ఇంకా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి క్లియర్గా పని సీసీ ఫుటేజ్ అయితే లేదంటారు, కానీ కనీసం కెమెరాస్ ఉన్నాయి కాబట్టి హార్డ్ డిస్క్ ఏమైనా ఉందేమో, అందులో డేటా ఉందేమో అని చెప్పేసి ఇమ్మని చెప్పి మనం అడగడం జరిగింది. అది కూడా ఈరోజు టైం ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా మనకి ఆధారం ఎటువంటి ఆధారం కానీ సీసీ ఫుటేజ్ కానీ ఇవ్వలేదు. కానీ పోలీస్ వరకు ఏదైతే మనకి ఆధారం ఇతర మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ఈ కేసుని ఛేదించి మీడియా ముందు బయట పెడతాం. సంగారెడ్డి జిల్లా